సంబంధించిన ఆరోపణలపై ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా సంచలనంగా మారింది. డిస్కషన్ జరుగుతోంది. రమ్య మోహన్ అనే యువతి చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయని చెప్పాలి. ఒక యువతిని విజయ్ చాలా ఏళ్లుగా ఇబ్బంది పెట్టాడని, కారవాన్ ఫేవర్ కోసం 2 లక్షలు, డ్రైవ్స్ కోసం 50,000 ఆఫర్ చేశాడని ఆరోపించింది ఆ మహిళ. అంతేకాదు సదరు యువతి ప్రస్తుతం రీహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతోందని సోషల్ మీడియాల ద్వారా వెల్లడించి కాసేపటికే ఆ పోస్ట్ ని డిలీట్ చేసింది. తమిళ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్, డ్రగ్స్ కల్చర్ చాలా ఎక్కువైందని, మీడియాకు తనకు తెలిసిన ఒక యువతి ఇప్పుడు ఎవరు ఊహించని ప్రపంచంలో జీవిస్తోందని చెప్పింది. ఆమె ఇప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉండగా ఇందుకు కారణం విజయ్ సేతుపతి అంటూ ఆరోపించింది. ఆమెను చాలా ఏళ్లుగా వేధిస్తున్నారు. ఇండస్ట్రీలో ఇలాంటి స్టోరీస్ చాలానే ఉన్నాయి. బాధితులను విమర్శిస్తూ ఇలాంటి వ్యక్తులను మీరు దేవుడిగా చిత్రీకరిస్తున్నారు అంటూ రమ్య విమర్శించింది. అయితే విజయ్ ఆరోపిస్తూ చేసిన ట్వీట్స్ ను కాసేపటికి ఆమె డిలీట్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలు వచ్చాయి. దీంతో దానికి వివరణ ఇస్తూ రమ్య మరో ట్వీట్ చేసింది. కోపంతో ఆ ట్వీట్ పెట్టానని, అది అంత వైరల్ అవుతుందని ఊహించలేదని, బాధితురాలి గోప్యత, శ్రేయస్సు కోసం తన పోస్ట్ ను తొలగించినట్టు మరో ట్వీట్ చేసింది.